హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే ఇంకొక నెక్స్ట్ ట్రావెల్ బ్లాగ్. ఇప్పుడు నెక్స్ట్ మనం కొడైకెనాల్ నుంచి మున్నార్ వెళ్తున్నాము. కొడైకెనాల్ నుంచి మేము 5:30 అలా స్టార్ట్ అయిపోతూ ఘాట్ రోడ్ దిగుతుంటే మనకి మధ్యలో వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. అంత పెద్ద వాటర్ ఫాల్స్ ఏం కాదు, చిన్నగానే ఉంది. అది చూసుకొని మళ్ళీ ఘాట్ రోడ్ అయితే దిగుతున్నాము. మనం ఎంతైతే పైకి ఘాట్ రోడ్లో వెళ్ళామో మళ్ళీ అంతే రిటర్న్ రావాలి. మళ్ళీ కిందికి వచ్చే వరకు మాకు 8:30 అలా అయింది. అక్కడ మాకు మళ్ళీ రోడ్లో షాప్ కనిపిస్తే అక్కడ టీ తాగేసి, మా దగ్గర వాటర్ క్యాన్ ఉండే ఆ వాటర్ ఫిల్ చేసుకొని అక్కడ మేము లైట్ ఫుడ్ ఇడ్లీ పరాటా అవి పార్సల్ చేయించుకొని మళ్ళీ అక్కడ నుంచి మేము స్టార్ట్ అయితే అయిపోయాము. మంచిగా ఎంజాయ్ అయితే చేసాము. మా చిన్నోడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ట్రిప్స్ అన్నీ. ఇంకా వెళ్తున్నాము. మళ్ళీ మేము మున్నార్ వెళ్ళే వరకు మాకు ఎట్లాగో మిడ్ నైట్ అయిపోతుంది కాబట్టి మధ్య దారిలో అయితే మేము డిన్నర్ చేసేసాము. ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ 11:20 అలా అవుతుంది. అప్పుడప్పుడు ఏదో ఒక వెహికల్ అయితే కనిపించింది. మరీ ఎక్కువ వెహికల్స్ అయితే ఏం కనిపించలేదు. ఈ రోడ్లో కూడా రోడ్ అంత చిన్నగా అయితే ఏం లేదు. రోడ్ అయితే చాలా బాగుండే. మేము ముందు రూమ్స్ అయితే ఏం బుక్ చేసుకోలేదు, ఎందుకంటే మేము ఏ టైంకి వెళ్తాం ఏ డే వెళ్తాం అనే క్లారిటీ అయితే లేకుండే. సో మేము అప్పుడప్పుడు రూమ్స్ అయితే తీసుకున్నాము. మేము మున్నార్ వెళ్ళేసరికి మాకు 1 AM or 2 AM అలా అయ్యింది. అక్కడ నైట్లో కూడా మాకు ఏం కనిపించలేదు కాబట్టి మార్నింగ్ లేచి ఇక్కడ చుట్టూ అంతా చూస్తున్నాము. అదంతా రూమ్ నుంచి వ్యూ అనమాట. మేము రూమ్లోనే టీ పెట్టుకున్నాము. మేము యాక్చువల్లీ సేఫ్ సైడ్ గ్యాస్ పెట్టుకొని వెళ్ళాము, ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి అతను బయట ఫుడ్ పడకపోవచ్చు అని తీసుకొని వెళ్ళాము. అది మాకు కూడా యూజ్ అయిపోయింది. కొన్ని ప్లేసెస్లో ఫుడ్ మంచిగా ఉంది, కొన్ని ప్లేసెస్లో మనం తినలేము కాబట్టి మేమే కొన్ని ప్లేసెస్లో కుక్ చేసుకున్నాము. 8 o'clock అట్లా టీ తాగేసి ఫ్రెష్ అయిపోయాము, ఇంకా రెడీ అయిపోయాము. ఆ రోజు మేము బయట బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, మేము లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము. సో అదే తినేసి ఇంకా మేము ప్లేసెస్ చూడడానికైతే స్టార్ట్ అయిపోయాము. మేము ఇక్కడ కూడా గైడ్ని తీసుకొని ప్లేసెస్ చూడడానికైతే వెళ్తున్నాము. 11 o'clock అట్లా స్టార్ట్ అయిపోయాము. అతనే అన్ని ప్లేసెస్ చూపించాడనమాట. సో దట్ మనకు కూడా కొత్త ప్లేస్ కాబట్టి మనకి తెలియదు కాబట్టి అతను అన్నీ చూపించాడు. ఫస్ట్ మన లొకేషన్ వచ్చేసి కోతమేడు వ్యూ పాయింట్. మేమున్న రూమ్ నుంచి ఒక 5 kilometers అట్లా అయితే ఉంది. వెళ్ళే దారిలో ఒక చిన్న డ్యామ్ అయితే ఉంది. ఇది రామస్వామి అయ్యర్ డ్యామ్. ఇక్కడ నుండి మనం 1 kilometer అలా పైకి వెళ్తే మనకి కోతమేడు వ్యూ పాయింట్ అయితే వస్తుంది. మనం పైకి వెళ్తుంటే రోడ్ అయితే చిన్న ఉంది. ఇటు పక్కనేమో కొండ లోయ అండ్ మనకి లెఫ్ట్ సైడ్ పైకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం టీ ప్లాంట్స్ అనమాట. చాలా బాగుంది చూడడానికి. కానీ ఇది లోపలికి వెళ్ళి పిక్స్ దిగడానికి అయితే లేకుండే, ఎందుకంటే చుట్టూ ఫెన్సింగ్ ఉంది అండ్ కొన్ని ప్లేసెస్లో దిగొచ్చు. ఇప్పుడైతే మనం కోతమేడు వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా కొంచెం ప్రజెంట్ మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం మంచు ఉండే. వ్యూ పాయింట్ చూసేసుకొని మళ్ళీ అదే రూట్లో కిందికి రావాలి. మళ్ళీ ఇందాకేమో మనం పైకి వెళ్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ మొత్తం టీ ప్లాంట్స్ చూపించాను. ఇప్పుడు మనం కిందికి వస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ లోయ, ఈ కొండ, ఈ ట్రీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుండే. మనకి ఎటు చూసినా కూడా మనకి గ్రీనరీ అయితే కనిపిస్తుంది. మధ్యలో చిన్న రోడ్ ఎంత బాగుండే అంటే చాలా బాగుండే. కానీ ఈ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా స్లోగా వెళ్ళాలి. మనకు అక్కడక్కడ గో స్లో అని బోర్డ్స్ కూడా ఉన్నాయి. నేనైతే మున్నార్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేము ఓన్ వెహికల్లో వెళ్ళినాం కాబట్టి సో మనకి టైం అది అయితే పెద్ద ఏం లేకుండే. ఎంతసేపు అంటే అంతసేపు మంచిగా హ్యాపీగా చూసుకున్నాము. వెదర్ అయితే చాలా బాగుండే. ఇది 12 ఆ టైం అనుకుంటా. అప్పుడు కూడా కొంచెం అక్కడక్కడ మనకు మంచు అయితే కనిపిస్తుంది. మీకు అప్పుడప్పుడు వీడియోలో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది చూడండి. మనకి అక్కడ ఎక్కువ టీ ప్లాంట్స్, కాఫీ ప్లాంట్స్ అవే మనకి ఎక్కడ చూసినా ఎక్కువ అవే అయితే కనిపిస్తుంటాయి. ఈ లొకేషన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు మనం వెళ్ళేది నెక్స్ట్ అట్టుకాడు వాటర్ ఫాల్స్. కోతమేడు వ్యూ పాయింట్ నుంచి మనకి 8 kilometers అలా అయితే ఉంటుంది.
మనం వెళ్తుంటే మనకు దారిలో ఇలా ఫొటోస్ దిగడానికి ఇలా అయితే ఉంది. మేము కూడా సో గుర్తుగా ఉంటది కదా! మెమరీగా ఉంటది కదా! అని చెప్పేసి మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము. అతనే ఇలా రెడీ చేశాడనమాట. మంచిగా స్టిల్స్ ఇచ్చుకుంటూ అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ. ఇక్కడ కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు అట్టుకాడు వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మీకు అది మనకి ఎత్తుకాడు వాటర్ ఫాల్స్ టాప్ వ్యూ అనమాట. ఇంకా మనం కిందికి 3 కిలోమీటర్స్ వెళ్తే మనకు మెయిన్ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కనిపించేది మనకి టీ ఫ్యాక్టరీ. దాని ముందు నుంచే మనం వెళ్తాము. మనల్ని అయితే అలో చేయరు దాంట్లోకి. అండ్ ఇప్పుడు మనం కిందికి వాటర్ ఫాల్స్ చూడడానికి మనం కిందికి అయితే వెళ్తున్నాము. ఎత్తుకోడు వాటర్ ఫాల్స్ ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో ఉంటుంది. వచ్చేసాము. అక్కడ కార్ పార్క్ చేసుకొని చూస్తున్నాము. ఇది పీక్ మాన్సూన్ సీజన్లో అయితే ఫుల్ వాటర్ వస్తాయంట. ఇప్పుడు అంత ఎక్కువ లేవు, మామూలుగా ఉన్నాయి. చూడండి మీరు కూడా. ఇవి మిరియాల చెట్లంట. మిరియాలు ఎలా ఉన్నాయో చూడండి. అంటే ఇది డ్రై అయిపోయినాక దాంట్లోంచి వస్తుందన్నమాట. ఇప్పుడు వేసేదేమో కాఫీ సీడ్ అనమాట. అది అయితే మేము వెళ్తుంటే అక్కడ ఒక అతనైతే ఉండే, అతన్ని అడిగితే ఇవి ఇలాచీ చూపిస్తున్నాడు. ఇలాచీ కింద చెట్టు రూట్స్ దగ్గర ఉన్నాయి అన్నమాట. ఇంకా అది చూసుకొని మేము మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. మళ్ళీ పైకి వెళ్తున్నాము. చూడండి ఇది చుట్టూ ఎంత బాగుంది, అసలు చాలా అద్భుతంగా ఉంది కదా. నెక్స్ట్ మనము ఫార్మింగ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది 100 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళి మనకి ఆయుర్వేదిక్ ఆయిల్స్, స్పైసెస్ అవన్నీ చెట్లు ఉంటాయి అన్నమాట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ గైడ్ మనతో వస్తారనమాట. వాళ్ళు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం అక్కడ నుంచి కిందికి వెళ్ళడానికి వాళ్ళదే జీప్ వెహికల్లో కిందికి తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ గైడ్ మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. మనకి అక్కడ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకు అక్కడ షాప్స్ ఉంటాయి. నచ్చితే మనం కొనుక్కోవచ్చు. అక్కడ అన్ని రకాల స్పైసెస్ ట్రీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎట్లా అంటే బిర్యానీ ఆకు అండ్ మిరియాలు, లవంగాలు, ఇలాచి, ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ వీడియో అలో లేకుండే తీయడానికి. సో కొన్ని ట్రీస్ ఈ పిక్స్ అయితే తీసాను, యాడ్ చేస్తాను చూడండి. ఇదేమో ఇలాచి చెట్లు, ఇలాచి కిందన ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి జాజికాయ ఎలా ఉందో చూడండి. చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి. లవంగాలేమో మనకి సమ్మర్లో వస్తాయంట, ఇప్పుడు రావంట. అండ్ పైనాపిల్, ఖర్జూరు, అండ్ అక్కడ హనీ కూడా ప్యూర్ న్యాచురల్ హనీ అనమాట. అది కూడా అక్కడ ఉంది. నెక్స్ట్ మనం జిప్ లైన్ దగ్గరికి అయితే వచ్చాము. కానీ మేమైతే ఏమీ వెళ్ళలేదు, జస్ట్ చూసి వచ్చేసాము. అండ్ అక్కడ మనకి సఫారీ రైడ్ కూడా ఉంటుంది. ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు. మాకైతే టైం లేకుండే, సో మేము వెళ్ళలేదు. మున్నార్లో మేము చూసిన ప్లేసెస్ ఇవి. ఇంకా నెక్స్ట్ మేము కేరళ వెళ్తున్నాము. ఇది వెళ్తుంటే దారిలో కనిపించింది. ఇది వాటర్ ఫాలే. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.